ఆసియా కప్లో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో మహమ్మద్ నబీ సిక్సర్ల వర్షం కురిపించాడు. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలాగే వేసిన ఆఖరి ఓవర్లో మహమ్మద్ నబీ వరుసగా 5 సిక్సర్లు బాదాడు. అయితే నబీ సిక్సర్లు బాదిన అదే బౌలర్కి మ్యాచ్ తర్వాత ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సూపర్ 4కు ముందు జరిగిన కీలక మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోగా శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక జట్టు విజయ సంబరాలు చేసుకుంటున్న సమయంలో యువ క్రికెటర్ దునిత్ వెల్లాలాగే షాకింగ్ న్యూస్ వచ్చింది. కొలంబోలో అతడి తండ్రి సురంగా వెల్లాలాగే ఆకస్మికంగా మృతి చెందారు. అయితే టీం అధికారులు ఈ విషయాన్ని దునిత్కు మ్యాచ్ అనంతరం చెప్పారు. దాంతో వెంటనే అతను ఫీల్డ్ వదిలి తన తండ్రిని ఆఖరి చూపు చూసుకోవడానికి శ్రీలంక బయలుదేరి వెళ్లాడు. కేవలం బాల్తోనే కాకుండా బ్యాట్తోనూ రాణిస్తూ వెల్లాలాగే మంచి ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. 22 ఏళ్ల వెల్లాలాగే తండ్రి మరణ వార్తను తెలుసుకోగానే ఒక్కసారిగా కృంగిపోయాడు. శ్రీలంక క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ కూడా సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అటు లంక కోచ్ జయసూర్య ఇతర ఇబ్బంది వెల్లాలాగేను ఓదార్చారు. కాగా శ్రీలంక సూపర్ 4లో అడుగుపెట్టిన ఈ సమయంలో దునిత్ వెల్లాలాగే మళ్లీ తిరిగి వస్తాడా లేదా అనేది చూడాలి. ఈ క్లిష్ట సమయంలో వెల్లాలాగేకు లంక క్రికెట్ అండగా ఉంటుందని ఆ దేశ బోర్డు తెలిపింది. ఇదిలా ఉంటే సూపర్ 4లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్తో జరిగే కీలక మ్యాచ్లకు జట్టులో వెల్లాలాగే అవసరం ఖచ్చితంగా ఉంది. తండ్రి అంత్యక్రియలు జరిగిన తర్వాత తిరిగి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా గ్రూప్ స్టేజ్లో శ్రీలంక జట్టు వరుసగా 3 విజయాలతో సూపర్ 4లో అడుగుపెట్టింది. శ్రీలంక 2022లో తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన వెల్లాలాగే ఇప్పటి వరకు ఒక టెస్టు, 31 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడారు. వన్డేలో 39, టీ20లో 7 వికెట్లు పడగొట్టాడు.